100% లేదు. అలా అయితే మొన్న అధికారంలోకి రావాలి కదా బీజేపీ. దీనికి ఏం సంబంధం? భలేవారే, ఎందుకు సంబంధం ఎందుకు లేదండి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 2022 ఏప్రిల్ వరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అనేవాళ్ళు మా ఓటింగ్ శాతం పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. డబుల్ డిజిట్ గెలుస్తామని అన్నారు, డబుల్ డిజిట్ పోయే. ఎక్కడ ఎమ్మెల్యేలు డబుల్ డిజిట్ 50 దాటుతా అన్నారు. కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు ప్రజలని మభ్యపెట్టి దొంగ హామీలు ఇచ్చి పక్కన కర్ణాటకలో జరిగింది కదండి, దాని పర్యవసానం ఇక్కడ దొరుకుతుంది. అక్కడ ఏందో అక్కడ మనకి వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ నేతలు కూడా మాట్లాడుకున్నారు ఆ రోజు. ఇక్కడ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీ అవుట్. బీఆర్ఎస్ రావచ్చేమో. బీఆర్ఎస్ రాదు, బీజేపీ వస్తుంది. ఎందుకని? అంతే, బీజేపీ వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి బీజేపీ వీకే కదా సౌత్లో. వీకే, ఆ విషయం అయితే ఒప్పుకోవాలి, నో డౌట్. దాంట్లో ఇప్పుడు స్ట్రెంగ్తన్ అవుతుంది పార్టీ బాగా. సో డెఫినెట్గా ప్రజలకి అలా ఆలోచన ఉంది, ఒక అవకాశం ఇద్దాం బీజేపీకి అని చెప్పి. ఫార్చునేట్ లాస్ట్ టైం రావాలి, మేము ఒక 25-30 సీట్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేసినాము. అసెంబ్లీ ఎలక్షన్ రాలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంది. పార్లమెంట్ 8 సరిపోతాయా? నేనైతే 10 వస్తాయి అనుకున్నా. డబుల్ డిజిట్ అని అందరూ చెప్పారు. వెరీ గుడ్ రిజల్ట్ కదండి. 8 ఈజ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. ఎస్, ఆఫ్ కోర్స్, అబ్సల్యూట్లీ వెరీ గుడ్ రిజల్ట్. నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ రిజల్ట్. ప్రాక్టికల్గా నేను వీళ్ళు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు 16 వస్తాయి, 17 వస్తాయి అని చెప్తారు. కేసీఆర్ చెప్పిండు మొత్తం మావే మొత్తం అని చెప్పి, మాకు ఒక్కటి కూడా రాదని చెప్పిండు, వాళ్ళకి ఒక్కటి కూడా రాలేదు చెప్పిండు కదా. ఏడు ఉంది బీజేపీ పార్టీ తెలంగాణలో, ఏం రాదు, శూన్యం అన్నాడు, వాళ్ళు శూన్యమయ్యారు. సో ప్రజలు గమనిస్తారు. కానీ ఒకటి, బీఆర్ఎస్లో జాయిన్ అవ్వకుండా బీజేపీలో జాయిన్ అయ్యారు అంటే. బీఆర్ఎస్ అనేది ఒక హిందూ వ్యతిరేక పార్టీ నా దృష్టిలో. ఎందుకు? హిందుత్వంపై ఎవరు మాట్లాడితే వాళ్ళపై దుమ్మి కేసులు, గోరక్షణ ఎవరు చేస్తే వాళ్ళపై దుమ్మి కేసులు, గోరక్షకులపై హత్యాయత్నాలు జరిగితే వాళ్ళపై ఉల్టా గోరక్షకులపై దుమ్మి కేసులు, వాళ్ళని కాపాడుకోవడం, అన్నిటికీ ముఖ్యంగా ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీతో దోస్తీ ఉంది. అసలు పార్టీ అంటేనే నాకు హేట్. ఎప్పుడైతే ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీతోటి, మీరు మతతత్వ పార్టీని ఎంఐఎం అని అంటున్నారు, బీజేపీని మతతత్వ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా. మరి 60 ఏళ్ళ సమర్థించుకుంటారా? నేను కూడా కౌంటర్ ఇస్తా కదా. ఓకే, ఈ 60 years పాలనలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఏం మంచి చేసింది? ముస్లిం సోదరుల వల్ల త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిన ఘనత బీజేపీ పార్టీది. వాళ్ళకి అంత ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఇలా ముస్లింలకి ఎన్నో సంక్షేమ పథకాలు, ఇల్లులు, రకరకాల బెనిఫిట్స్ బీజేపీ పార్టీ ఇచ్చింది. సరే, ముస్లిమ్స్ ఓటేస్తారా ఓటేయరా అనేది సెకండరీ. ఎంత శాతం ఓట్లు పడతాయి అనేది ప్రపంచం అందరికీ తెలుసు. అయినా కూడా ఎప్పుడు కూడా బీజేపీ అనేది వివక్ష చూపించలే. ఇవాళ త్రిపుల్ తలాక్ చట్టం వల్ల ప్రతి ఒక్క ముస్లిం సోదరుని వాళ్ళకి ఒక భరోసా, ఒక గుండె ధైర్యం, అయితే అర్ధరాత్రి వారు భయం, నిద్రలో ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. తలాక్ అంటే ఇలా బతుకురోడు మీరు. మరి అంత మంచి చేసే పార్టీ అయితే ఇన్నేళ్ళు పాలించారు, మీరు ఏం బీకిర్రు అని అడుగుతున్నారు. ఎంఐఎం పార్టీ మతతత్వ పార్టీ, హిందూ దేవులను అడ్డగోలుగా గించపరిచినారు. అసుంటో ఆ పార్టీతోటి నువ్వు దోస్తీ పెట్టుకునేటోనివి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. అసుంటి పార్టీలో నేను జాయిన్ అయ్యే సమస్య లేదు. ఏమో, మీరు బాగా కేసుల నుంచి బయటకు వద్దామన్న ఉద్దేశంతోనే బీజేపీలోకి వచ్చారని చెప్పి అనుకున్నారు. కేసుల నుంచి బయటికి రావాలి అనుకుంటే అందరు అడిగిన ప్రశ్ననే బోడి ప్రశ్న. ఇది కరెక్ట్ చెప్పాలంటే చెప్పి నానోరు కూడా పడిపోయింది అని అనుకున్నారంటున్నా నేను. అంతమించి నేనే దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడగట్లేదు. జాయిన్ అవుతుంటే చికోటి ప్రవీణ్ ఒక్కటే వర్డ్లో చెప్తానండి, నేను 7 star లైఫ్ వచ్చి హిందూయిజం గురించి మాట్లాడుతూ ఇంత వేల మందికి శత్రువుని అవుతున్నా. నాస్తిక కుక్కలు మంచిగా అన్నారు, కరెక్టే అన్నారు మీరు. మత మార్పిడి కుక్కలకి, మళ్ళీ చెప్తున్నా, మత మార్పిడి కుక్కలకి, ఎంఐఎం పార్టీకి, ముస్లిమ్స్కి కాదు నేను, క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు, వాళ్ళకి గౌరవం ఇస్తాను. ఎంఐఎం పార్టీకి వీళ్ళకి శత్రువు అవుతున్నా. ఇప్పుడు కొందరు దళితుల ముసుగులో ఉన్న దొంగలకి శత్రువుని అవుతున్నా. అన్ని వదులుకొని నా వ్యాపారం నేను చూసుకోవచ్చు కదా. అవును,
మనం ఏదో చేయాలి అనుకుంటున్నాం సొసైటీకి, హిందుత్వానికి. దాని గురించే ఈ ఫైట్. నేను అదే అంటున్నాను, బీజేపీకి అలైడ్గా బోల్డ్ అనే సంస్థలు ఉన్నాయి, అవి హిందుత్వాన్ని కాపాడేందుకు చాలా రకాలుగా వాళ్ళు ఇంకా ప్రయత్నం వందల చేస్తున్నాయి. సంఖ్యలో చాలా ఉన్నాయి. రావాలి. అవును, ఇది సరిపోదు, వందల సంఖ్యలో సంస్థలు పుట్టుకురావాలి. వీళ్ళంతా మతం ఎప్పుడో 70 ఏళ్ళ 100 ఏళ్ళ కింద కుల వివక్షకి చోటు చేసుకుందని ఓడు చేసిండని చెప్పి ఇవాళ అందరు హిందువుల మీద మీరు కక్షగతి సాధించడం ఎంత మటుకు కరెక్ట్ సార్? ఇవాళ అదే దళితులకు నేను చెప్తున్నా, ఎక్కడైనా కుల వివక్షకి చోటు ఏడన్నా ఉంది, ఎవడన్నా చేస్తుండంటే నన్ను విలువండి, గల్లా పట్టుకొని రోడ్డు మీదే కొడతాను. దళితులకి గుళ్ళల్లో ఏంటన్నా రానియలేదు, మీరు రానియలేదు అంటే ఏంటన్నా జరుగుతా చెప్పండి, నేను వచ్చిన దళిత సోదరుని గుళ్ళకి తీసుకెళ్తాను, ఎవడు ఆపుతాడో కూడా చూస్తా. తప్పది. ఇలా ఆఫీస్లో వంట చేసేటోళ్ళు దళిత సోదరుడు, కలిసి తింటాం. నాకు కుల వివక్షకి చోటే లేదు నా మనసులో, నాకు మతం ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఎప్పుడో జరిగిన కుల వివక్షకి ఇవాళ మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని యువతరం మనసులో విషం మొత్తం నాటుతుంటే ఎంత మటుకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఏమన్నా జరుగుతుందా కుల వివక్ష? ఏమన్నా మీ కులానికి అన్యాయం జరిగితే మీ వెంబడి నేను కూడా వస్తా, నా వెంబడి నా టీం వస్తుంది, నా వెంబడి నా లీగల్ టీం వస్తుంది. ఏడి వరకు అంటే ఆడి వరకు ఫైట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. కానీ మీరు ఇట్లాంటి పనులు చేయొద్దని నేను చెప్తాను. వెనకాల జోదం ఆడారు, తర్వాత క్యాజినోలు నడిపారు, తప్పేం లేదు. ఈయన వచ్చి వాళ్ళ నీతులు చెప్తున్నారని మాట్లాడతారు. అబ్సల్యూట్లీ తప్పలేదు. నేను కూడా అదే అంట. అదే అన్నారు మీరు అనండి, పర్వాలేదు చూద్దాం. నేను ఇల్లీగల్గా ఏం నడపలేదే. ఇప్పుడు కూడా గోవా 4 చేతుల్లో 5 మొత్తం మీరే అంటున్నారు కదా, 7 స్టార్ లైఫ్ నాది అని. మీరు కాబట్టి మాట్లాడగలుగుతున్నారు హిందుత్వం ఇవన్నీ అవన్నీ. అవును మాట్లాడుతున్నారు కదా, నాది లీగలే కదండి బిజినెస్. ఇల్లీగల్ నేను అనలా. మీకు చక్కగా 5,000 లోపలికి వెళ్తున్నాయి కాబట్టి మీరు హిందుత్వం గురించి గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. 5,000 లోపలికి వెళ్తున్నాయి కాబట్టి మీరు హిందుత్వం గురించి మాట్లాడగలుగుతున్నారు. నేను హిందుత్వం మాట్లాడి నేను ఇక్కడ మొత్తము టైం నేను ఎక్కువ మటుకు ఇక్కడ కేటాయిస్తూ నా బిజినెస్ ఎటనో అనుకున్నట్టు నేను ఇప్పుడు వింటుర్రా. నేను ఓన్లీ డబ్బులే కావాలి, నేను డబ్బులే సంపాదించాలి, నాకు డబ్బులే ముఖ్యం అనుకుంటే ఇదంతా శత్రుత్వం అవసరం లేదు, పోయి మంచిగా బిజినెస్ మీద. అదే నేను కూడా అడుగుతున్నా, ఎందుకు హాయిగా బిజినెస్ కాపాడుకోవాలని అదే నేను కూడా చెప్తున్నా. అటు రాజకీయం అంటారు, ఒకటి రాజకీయం అంటారు, ఒక పక్కన హిందుత్వం అంటారు, ఒక పక్క రాజకీయం అంటారు, ఒక పక్కనేమో హిందుత్వం అంటారు, ఒక పక్కనేమో బిజినెస్ అని అంటారు. అన్ని కావాలని అంటారు. అన్ని కావాలి, తప్పలేదు. ఎలా కుదురుతుంది? కుదిరినంతనే చేసుకుంటా, కుదిరినంతనే చేసుకుంటా. 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారేమో. 2 పడవలు అనుకోండి, నాకు చేతనైతే నేను నడపగలుగుతా, వరల్డ్ రికార్డ్ అవుతుందేమో, అది కూడా తప్పదు. తప్పు లేదు కదా, నేను తప్పు చేస్తే మాట్లాడాలి, దీనికి క్యాసినోకి సంబంధం లేదు. క్యాసినోలో రే పార్టీలు ఉంటాయా? అదే తెలియకుండా మాట్లాడే చాలా మంది మాట్లాడుతున్నారట.